అందరికీ నమస్తే గాయ్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో భాగంగా ఆల్రెడీ మనం జనరల్ ఫారెస్ట్లో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం కదా, దాని కంటిన్యూయేషన్ అన్నమాట ఇది. సో నేను షార్ట్ వీడియో పెడుతున్నాను బికాస్ లాంగ్ వీడియోకి ఎక్కువ టైం తీసుకుంటుంది అప్లోడ్ అవ్వడానికి. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. ఏమైనా ఇబ్బందిగా ఉంది అంటే చెప్పండి, ఐ విల్ డూ ఇన్ దట్ వే ఓన్లీ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇకలాజికల్ అడాప్టేషన్స్. సో బై టుమారో ఐ విల్ కంప్లీట్ దిస్ ప్లాంట్ సైన్స్ అండ్ మనకి ప్లాంట్ సైన్స్ అయిపోగానే విల్ మూవ్ ఇన్ టు ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. ఓకే, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఐ విల్ ఫాస్ట్లీ డీల్ విత్ దిస్ ఎకలాజికల్ అడాప్టేషన్. అసలు ఎకలాజికల్ అడాప్టేషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ సి లా ఆఫ్ నేచర్ ఏంటి? ఐదర్ యూ అడాప్ట్ టు ద చేంజెస్ ఆర్ యూ పెరిష్. ఓకే, సో అందువలన ఏంటంటే మనకి ఎకలాజికల్ అడాప్టేషన్ అంటే ఒక పర్మనెంట్ చేంజ్ అనమాట. జెనెటికల్గానే మనకి మోడిఫికేషన్స్ అనేవి వస్తాయి అండ్ అది ఒకసారి అడాప్ట్ అయ్యిందంటే అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ అవుతుంది. అదే ఎక్లిమటైజేషన్ అంటే ఏంటంటే ఇది ఒక టెంపరీ అనమాట, అది నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవ్వదు. సో మనకి అడాప్టేషన్స్లో అంటే చుట్టూరు ఉన్న ఎకాలజీలో చేంజెస్ జరుగుతున్నప్పుడు ప్లాన్స్ అనేవి ఇవాల్వ్ అవుతాయి, దాన్ని ఇవల్యూషన్ ప్రాసెస్ అంటాం. ఆ క్రమంలో మనకి అది అడాప్ట్ చేసుకునే కొన్ని ఫిజికల్ ఆర్ ఫిజియలాజికల్ ఆర్ బిహేవియరల్ చేంజెస్ని మనం ఎకలాజికల్ అడాప్టేషన్స్ అని అంటాం. సో మనకి ఎనటామికల్ చేంజెస్ అంటే ఏంటంటే బయట దాని మోడిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సి హైడ్రోఫైట్స్ అంటే వాటర్లో ఉంటాయి మెయిన్గా. సో ఎక్కువ వాటర్ కండిషన్స్లో ఉండే వాటిని హైడ్రోఫైట్స్. దే అడాప్టెడ్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ వాటర్ కండిషన్స్. ఎక్స్ట్రీమ్ డ్రై కండిషన్స్లో ఉంటే వాటిని జీరోఫైటిక్ అని, నార్మల్ నాట్ టు ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ఆర్ నాట్ టు వెట్ కండిషన్స్ దాన్ని మిసోఫైటిక్ అని, సాల్టీ కండిషన్స్లో ఉంటే హాలోఫైటిక్ అని, ఒక ప్లాంట్ మీద కానీ అది బతికితే వాటిని ఎపిఫైటిక్ అని అంటాం. ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ అనమాట, ఫిజికల్ అడాప్టేషన్స్. అదే ఫిజియలాజికల్ అనుకోండి, యానిమల్స్లో అయితే హైబర్నేషన్ అండ్ ఈస్టివేషన్ అంటాం, వేరే ప్లాంట్స్లో అయితే మనం ఆల్రెడీ ఫోటోసింథసిస్లో డిస్కస్ చేసాం, లైక్ క్యామ్ ప్లాంట్, C4 C3 సైకిల్స్ అని చదివాం కదా. సో ఈ క్యామ్ అండ్ C4 ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అడాప్టేషన్ అనమాట. ఈ జనరల్గా క్యామ్ అండ్ C4 జీరోఫైటిక్లో ఈ ఫిజియలాజికల్ అడాప్టేషన్ అనేది చూస్తాం. వేరే బిహేవియరల్ అంటే ఏంటి? తక్కువ లైక్ లీఫ్ రోలింగ్ అని. ఫోటో పీరియాడిజం అంటే ఏంటంటే లైట్ మనకి ఎటువైపు ఉంటుందో ప్లాంట్ కూడా అటువైపు గ్రో అయిపోయే కండిషన్ని మనం ఫోటో పీరియాడిజం అని అంటాం. ఓకే, సో హైడ్రోఫైట్స్లో వాళ్ళు అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమై ఉండొచ్చు అంటే ఏరెన్కైమా టిష్యూ ఎక్కడ ఉంటుంది? సో ఏరెన్కైమా టిష్యూ మెయిన్గా ఏంటంటే ఎయిర్ బ్రీతింగ్ గురించి. అలాగే జీరోఫైటిక్లో సంకన్, స్టొమాటా, థిక్ క్యూటికల్స్, స్పైన్స్, సక్లెంట్ స్టెమ్స్ అని ఉంటాయి. దే మే ఆస్క్ ద క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. హాలోఫైట్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది మ్యాంగ్రూవ్స్. సో మ్యాంగ్రూవ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రైసోఫోరా. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూమాటోఫోర్స్ అని చెప్పేసి ఉంటాయండి, అండ్ సాల్ట్ గ్లాన్స్ అండ్ వివిపారిటీ. సో ఈ యొక్క వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఐ విల్ డూ ద సెకండ్ పార్ట్. సో దీని కంటిన్యూయేషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రిమైనింగ్ థింగ్స్ ఇన్ దాట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.